తర్వాత అసలు బైబిల్ మీద నాకు అవగాహన లేదు, నాకు అర్థం కాకుండా మాట్లాడంటున్నారు. అసలు ఈయనకు అర్థం కాలేదు బైబిల్. ద్వితీయోపదేశకాండంలో ఒకడు భార్య మీద ఇష్టము తప్పిపోయిన ఎడల ఆమె పరిత్యాగ పత్రం రాసి పంపించేయచ్చు అని ఉంది కదా. ఎక్కడుంది ఇష్టం లేక అని ఎక్కడుంది చెప్పు. 24 ఒకటి చూడండి, ద్వితీయోపదేశకాండం చూడండి. ఒకడు స్త్రీని పరిగ్రహించి ఆమెను పెండ్లి చేసి కొనిన తర్వాత ఆమె యందు మానభంగ సూచన ఏదో ఒకటి వస్తున్నా ఉండండి, ఏదో ఒక సూచన అతనికి కనబడినందున ఆమె మీద అతనికి ఇష్టము తప్పిన ఎడల, అంతకంటే ఆ పదం ఎక్కడుందని అడిగారు. ఆ పదం మీరు ఆర్గ్యుమెంట్ చేయొద్దండి. మీరు ఇంతకుముందు నేను కౌంటర్ చేయాలి. మీరు మాట్లాడేటప్పుడే అసలు ఇష్టం అనే పదం లేదని చెప్పారు ఇంతకుముందు. ఇష్టము తప్పిపోయిన ఎడల ఇక్కడ ఏముంది? మానభంగ సూచన అన్నాడు. సూచన అంటే ఆధారం కాదు, డౌట్. జరిగిందేమో అనే ఒక డౌట్ వస్తే, నీకు ఇష్టం తప్పిపోతే ఇది ఒక సందర్భం. అలాగే సంఖ్యాకాండంలో ఒక పద్ధతి ఉంది, భార్య మీద అనుమానం వస్తే. అది ఇది ఒకటే అంటున్నారు. ఈ రెండు వేరు. అసలు సంఖ్యాకాండంలో ఒక పద్ధతి ఉంది, ఇక్కడ ఒక పద్ధతి ఉంది. ఇంకోటి ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయంలో కన్యత్వ పరీక్ష చేయడం ఉంది, అది ఇంకో పద్ధతి. అది అసలు ఈ మూడు వేరు. ఈయన ఏమంటున్నారంటే మూడు ఒకటే అంటున్నారు. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయంలో పెళ్లి చేసుకున్న తర్వాత మొదటి రాత్రి ఆమె కన్య అవునా కాదని డౌట్ వస్తే అక్కడ టెస్ట్ పెట్టే విధానం వేరు. అక్కడ తల్లిదండ్రులు బట్టను తీసుకురావాలి. ఇక్కడ పెళ్లి చేసుకున్న చాలా కాలం తర్వాత ఎప్పుడైనా రావచ్చు డౌట్, ఇది వేరు. ఈ రెండింటిని మూడింటిని కలిపేసి అన్నీ ఒకటే, ఇదిగో ఇక్కడ ఎంక్వైరీ ఉంది కదా అని చెప్పి నన్ను తప్పుదారి పట్టించి, లేకపోతే ప్రేక్షకుల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. బైబిల్ మీకు తెలియదు కాబట్టి. కానీ నేను ఖచ్చితంగా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మూడు సందర్భాలు వేరు. ద్వితీయోపదేశకాండంలో ఉన్నది కన్యత్వ పరీక్ష, పెళ్ళైన మొదటి రాజు జరిగే పరీక్ష. తర్వాత సంఖ్యాకాండంలో ఉన్నది బురద నెల టెస్ట్, అది వేరే టెస్టు. ఇక్కడ టెస్ట్ లేదు అసలు. సూచన ఏదో ఒకటి అతనికి కనబడితే, ఇష్టం తప్పిపోతే పత్రం రాసి పంపించేమన్నాడు. ఈ మూడు వేరు. ఇది విచ్చలవిడి అయిపోయింది కాబట్టే అక్కడ మలాకీలో భార్యను పంపించకూడదు అంటున్నాడు. ఒకవేళ ఈ కారణంతో భార్యని పంపించేయడం విచ్చలవిడి కాకపోతే ఇంకా వేరే కారణాలతో ఇశ్రాయేలీస్ భార్యను వదిలిపెట్టారా? ఏ కారణాలతో వదిలిపెట్టారు? అసలు వాళ్ళకి స్వేచ్ఛ ఉందా? ఇప్పుడు ధర్మశాస్త్రం ప్రకారం కేవలం ఈ కారణంతోనే నువ్వు భార్యను వదిలిపెట్టమని చెప్పాడు. ఈ కారణంతోనే వాళ్ళు విచ్చలవిడిగా వదిలిపెట్టేస్తున్నారు. కాబట్టి ఇది విచ్చలవిడి అయిపోయింది కాబట్టి ఇది తప్పు అని చెప్పి మళ్ళీ అక్కడ చెప్తున్నాడు. దాన్ని మరి అంటే అది కాంట్రడిక్షన్ కదా. అంటే తాను చేసిన తప్పులను ఆయన సరి చేసుకుంటున్నాడు, మళ్ళీ తర్వాత ఇంకో ప్రవక్తల ద్వారా వేరే రకంగా చెప్పిస్తున్నాడు. సరే, ఇంతకుముందు నేను ఏదైతే మొదలుపెట్టానో ఆ టాపిక్లోకి వెళ్దాం. ఇంతకుముందు చెప్పే కదా ఒక పాయింట్ మర్చిపోయానని చెప్పి, దానికి సంబంధించి మర్చిపోవడం టైం లేదని చాలా హడావిడిగా అవుతుంది కాబట్టి ఆయన ఈ 7 జాతులు వాళ్ళని ఏదైతే ఇశ్రాయేలీస్కి ఒక దేశం ఇస్తానని చెప్పాడో వాళ్ళందరినీ వెళ్ళగొట్టాడు కదా. వాళ్ళు తప్పు చేశారు, పాపం చేశారు కాబట్టి వాళ్ళని వెళ్ళగొట్టాడు అని చెప్తున్నారు. ఇది ఎంత దుర్మార్గం నేను మీకు చదివినిపిస్తాను, ఒకసారి వినండి. కీర్తనలో ఇంతకుముందు ఒక రెఫరెన్స్ చెప్పాను, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనంలో కేవలం ఇశ్రాయేలీస్ని మాత్రమే నా సొంత జనంగా, నాకు ప్రతిష్ఠిత జనంగా ఎంచుకున్నాను అన్నాడు. అసలు వేరే జాతుల వాళ్ళకి ఈయనకి సంబంధం లేదు, బైబిల్ దేవుడికి సంబంధం లేదు. వాళ్ళని శిక్షించే రైట్స్, లేకపోతే వాళ్ళు తప్పు చేశారని జడ్జిమెంట్ ఇచ్చే రైట్స్ ఈయనకు ఉన్నాయా? ఒకసారి మీరు చూడండి. కీర్తనల గ్రంథం 147వ అధ్యాయం 20వ వచనంలో 19వ వచనం చదువుతున్నాం. ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసాను. యాకోబు అంటే యాకోబు సంతతికి, ఇశ్రాయేలీస్కి. తన కట్టడలను, తన న్యాయ విధులను ఇశ్రాయేలుకు తెలియజేశాను. ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే తన విధులు, తన న్యాయ విధులు, కట్టడలు తెలియజేశాడు. 20వ వచనం, ఏ జనమునకు ఆయన ఇలాగ చేసి ఉండలేదు, ఆయన న్యాయ విధులు వారికి తెలియకనే ఉన్నవి, యెహోవాని స్తుతించుడి. అసలు వేరే జనాలకి ఈయన న్యాయ విధులు చెప్పనే లేదు, ఈయన లా ఏదైతే ఉందో అసలు వాళ్ళకి తెలియదు. అసలు వాళ్ళని పట్టించుకోకుండా, వాళ్ళకి సంబంధం లేకుండా కేవలం ఇశ్రాయేలీసే నా జనం, వీళ్ళకే నేను ధర్మం చెప్తాను, నీతులు చెప్తానని చెప్పి వీళ్ళకే సర్ది చెప్పుకుంటూ వీళ్ళ చుట్టూ తిరుగుతూ వాళ్ళెవరో తప్పు చేశారు కాబట్టి మీరు వెళ్ళి వాళ్ళని చంపేది దేని ప్రకారం? నువ్వు అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇలా బ్రతకాలి, ఇలా చేయాలని చెప్పి నువ్వు న్యాయ విధులు ఇచ్చావా? నువ్వు ఏ రోజైనా వాళ్ళని పట్టించుకున్న పాపాన్ని పోయావా? అసలు వాళ్ళు ఎలా ఉంటారో కూడా వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మోషే అనేవాడు ఒక హత్య చేయడానికి పెద్ద రీజన్ లేకుండా ఒక హత్య చేసినప్పుడు, వేరే జాతులను దోచుకోవాలి, వేరే జాతుల్ని వీళ్ళు ఆక్రమించాలనుకున్నప్పుడు వాళ్ళు మంచివాళ్ళు, పాపం అమాయకులు కాబట్టి మనం వెళ్ళి చంపేద్దాం అని అంటాడా? వాళ్ళు దుర్మార్గులనే చెప్తాడు. ఒకవేళ వాళ్ళు దుర్మార్గులైతే ఒకసారి సంఖ్యాకాండంలో వీళ్ళని గూఢాచారులను పంపిస్తాడు మోషే. ఏది ఆ దేశాలు ఎలా ఉన్నాయో చూసిరండి అని చెప్పి సంఖ్యాకాండంలో పంపిస్తాడు వాళ్ళని. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 18వ వచనంలో అక్కడ గూఢాచారులను పంపించు వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే, దానిలో నివసించు జనము బలము గలదో, బలము లేనిదో, కొంచెమైనదో, విస్తారమైనదో, వారు నివసించు భూమి ఎట్టిదో, అది మంచిదో చెడ్డదో, వారు నివసించు పట్టణములు ఎట్టివో,
వారు గుడారములలో నివసించుదురో కోటలలో నివసించుదురో, ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో. ఇన్ని వివరాలు ఈ మోషేకి తెలియదండి అసలు. ఆ దేశం ఎలా ఉంది, ఆ దేశంలో ఉన్న ప్రజలు ఎలాంటి వాళ్ళు, అక్కడ భూములు ఎలా ఉంటాయి, వాళ్ళ ఇళ్ళు ఎలా ఉంటాయి, వాళ్ళ నివాస స్థలాలు ఎలా ఉంటాయి, మోషేకి తెలియదు, బైబిల్ దేవుడికి కూడా తెలియదు. బైబిల్ దేవుడే గూఢచారులను పంపించమంటాడు. అసలు వాళ్ళు ఎలా ఉంటారో కూడా తెలియకుండా వాళ్ళందరూ పాపాత్ములు, వాళ్ళందరూ చెడిపోయారు కాబట్టి నేను వాళ్ళని ఎలగొట్టేస్తాను అంటే ఒక కుక్కని పిచ్చి కుక్క అని ముద్రేసి దాన్ని చంపడానికి నిర్ణయించుకున్నారు. వీళ్ళకి ఒక బ్రతకడానికి ఒక దేశం లేదు వీళ్ళకి. ఈ ఇశ్రాయేలీస్ని మాయ మాటలు చెప్పి బయటికి తీసుకొచ్చాడు మోషే. తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు బ్రతకడానికి ఏం కావాలి? ఇంకో దేశం కావాలి. ఇంకొక దేశం ఎక్కడుంది తేరగా? ఇప్పుడు 6 రోజుల్లో మా సమస్త సృష్టి చేసిన యెహోవాకి ఇట్లా అవునుగా కానీ ఒక దేశం అంటే అయిపోయింది కదా. పాప అక్కడ ఉన్న వాళ్ళని చంపేయడం ఎందుకు అంటే అక్కడ ఉన్న వాళ్ళని చంపాలి. చంపితే తప్ప వాళ్ళకి దేశంలో చంపాలంటే వాళ్ళని పిచ్చోళ్ళని ముద్రేయాలి. ముద్రేసి ఈ మోషేకి యెహోవాకి తెలియకుండా వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని చెప్పి ఎంక్వైరీ చేయమంటున్నాడు. వాళ్ళు పాపాత్ములు అంట. పైగా అది పాలు తేనెలు ప్రవహించే దేశం అని చెప్పారు. ఇప్పుడు ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ విచ్చలవిడిగా పాడైపోయి పాపాత్ములు అయిపోతే, వాళ్ళకు ఒక నాగరికత సంస్కృతి అనేది లేకపోతే ఆ దేశం ఎలా డెవలప్ అయ్యిద్దండి? ఆ దేశంలో సంపద ఎలా వృద్ధి చెందిద్ది? పాడైపోయింది కదా, మొత్తం విచ్చలవిడి అయిపోతే భ్రష్టత్వం అయిపోయింది కదా. వాళ్ళు చక్కగా నాగరికత బ్రతుకుతున్నారు, వాళ్ళకు ఒక సంస్కృతి సంప్రదాయాలు ఉన్నాయి, వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు పరిపాలించుకుంటున్నారు. వీళ్ళు వెళ్ళి దాన్ని ఆక్రమించుకొని దాన్ని దోపిడీ చేయాలనుకుంటున్నారు. దాన్ని దోపిడీ చేయాలనుకుంటున్న వీళ్ళకి నీతి న్యాయాలు ఉన్నాయా? వాళ్ళకి లేవా? అంటే వాళ్ళు పిచ్చోడని ఎవరు చెప్పారు? మోషే చెప్పాడు. దేవుడు నీతో మాట్లాడుతుంది ఎవరు చెప్పారు? మోషే చెప్పాడు. అన్నీ మోషేనే చెప్తాడు. ఇక వాళ్ళు పిచ్చోడని చెప్తాడు, దేవుడు నాతో మాట్లాడని చెప్పాడు, మీరు వెళ్ళి ఆక్రమించుకోండి అని చెప్తాడు, మీరు వెళ్ళి చంపేయండి అంటాడు, ఏదేం చెప్తాడు. ఇక్కడ ఇదే పంచకాండంలోనే చాలా సందర్భాల్లో మోషే ముఖాముఖిగా యెహోవాతో మాట్లాడని ఉంది. మోషే ముఖాముఖిగా యెహోవాతో మాట్లాడినప్పుడు వీళ్ళని గూఢచారులను పంపించడం అవసరమా? ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఎలాంటి పరిస్థితుల్లో పంపించాడు గూఢచారుల్ని? వీళ్ళందరూ ఇశ్రాయేలీస్ అందరూ కూడా పిల్ల జల్ల అన్ని మోటాముళ్ళే సర్దుకుని అడవుల్లో బ్రతుకుతుంటే వీళ్ళని ఎక్కడే వెయిట్ చేయించి వాళ్ళని పంపించారు. 40 రోజులు తిరిగారు వాళ్ళు. 40 రోజుల పాటు వీళ్ళు అడవుల్లో రేత్రి పగలు ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ కూడు లేదు గుడ్డ లేదు. చాలా సందర్భాల్లో వాళ్ళు వేదన పడ్డారు. మాకు మార్గాయాసం చేత సొమ్మసిల్లారని ఉండదు, మాకు ఇక్కడ తినడానికి తిండి లేదని ఉండదు, ఈ సవిసారం లేని ఈ మన్నా మాకు అసహ్యమైందంటారు. ఏదో ఒక దిక్కుమాలిన మన్నా వాడు గుడిపించారంట. అసలు ఆ మన్నా ఏంటో కూడా చాలా కామెడీ తర్వాత చెప్దాం. అంటే వీళ్ళు ఎంత విపత్కర పరిస్థితుల్లో ఉంటే యెహోవా జస్ట్ వాళ్ళు ఇలా ఇదిగో ఈ డిజైన్లో ఉంటే వాళ్ళ ఇల్లు మీరు ఇక్కడి నుంచి అటాక్ చేయండి, మీరు ఇలా వెళ్ళండి అని చెప్పి ఒక సింగిల్ లైన్లో 2 నిమిషాలు చెప్పేస్తే అయిపోయే పనికి వీళ్ళందరినీ ఇక్కడ మలమలా మాడుస్తూ 40 రోజులు వెయిట్ చేయించాడు. అసలు ఇంకొకటి చెప్తానండి, ఎర్ర సముద్రాన్ని చీల్చాడు అని అంటారు. అది కూడా పచ్చి అబద్ధం. ఈ ఇశ్రాయేలీస్ని దానికంటే ముందు నాకు ఎంత టైం ఉంది ఇంకా 1 minute 30 seconds. సరే, ఇశ్రాయేలీస్ని ఎలా బయట తీసుకొచ్చాడంటే ఫస్ట్ పాయింట్ యెహోవా అనే దేవుని పరిచయం చేశాడు. రెండోది యెహోవా అక్కడికి వెళ్ళి ఏం చెప్పమంటున్నాడంటే ఫరోతో ఒక అబద్ధం చెప్పమని చెప్తున్నాడు. ఏమని? మా ప్రజలు మా దేవుడిని ఆరాధించుకోవడానికి అడవుల్లో ఉత్సవం చేసుకోవడానికి 3 రోజుల ప్రయాణం అంత దూరం పోవడానికి పర్మిషన్ ఇవ్వు అని చెప్పి నువ్వు వెళ్ళి ఫరోని అడగమంటున్నాడు. నిజంగా యెహోవా సర్వశక్తిమంతుడు, ఆయన కొన్ని కొటేషన్ చెప్పారు. అవన్నీ చెప్తే ఈజిప్ట్ రాజుకి అరే మేము వెళ్ళిపోతున్నాం మా దేవుడు కనపడ్డాడు అని చెప్పాలి. నువ్వు వెళ్ళి ఫరోతో అబద్ధం చెప్పని స్వయంగా బైబిల్ దేవుడు చెప్తున్నాడు. అబద్ధమాడుడు ఆయన నరపుత్రుడు కాదు పశ్చాత్తాపడేదో ఉంటుంది, ఆయనే స్వయంగా అబద్ధం చెప్పమని చెప్పాడు. మోషే అక్కడి నుంచి మొదలుపెట్టాడు అబద్ధాలు. ఇశ్రాయేలీస్కి దేవుడు కనపడ్డాడు అబద్ధం చెప్పాడు. ఫరోకి వెళ్ళి మేము అడవుల్లో ఉత్సవం చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వని అబద్ధం చెప్పాడు. దానికి ముందు వాళ్ళ మామకి ఏమైనా అబద్ధం చెప్తున్నాడు చూడండి మోషే. నిర్గమకాండం 4వ అధ్యాయం 18వ వచనంలో అటు తర్వాత మోషే ఈ బైబిల్ దేవుడు కనపడ్డాడు అన్న తర్వాత మోషే బయలుదేరి తన మామయ్యను ఇత్రో దగ్గరకు వెళ్ళి సెలవైన ఎడల నేను ఐగుప్తులోనున్న నా బంధువుల యొద్దకు మరలా పోయి వారు ఇంకా సజీవులై ఉన్నారేమో చూచేదనని చెప్పింది. వాళ్ళు అసలు బ్రతికున్నారో లేదు చూసొస్తానని చెప్పి మామ చెప్తున్నాడు. అబద్ధం, పచ్చి అబద్ధం. ఎందుకు వెళ్తున్నాడు? వాళ్ళని బయట తీసినానికి వెళ్తున్నాడు. కానీ మామకి ఎందుకు అబద్ధం చెప్తున్నాడు? నేను వాళ్ళని విడిపించుకొచ్చేస్తానంటే ఒరే నువ్వేదో కొంపలు ముంచేలా కొన్నాను, మామ 2 బీగుతాడని చెప్పి పిల్లల్ని మోషేతో పంపించడని చెప్పి నీతో పాటు నా కూతుర్ని మనవల్ని కూడా చంపేస్తారని చెప్పి మామ ఒప్పుకోడని చెప్పి మామతో అబద్ధం చెప్పి నేను జస్ట్ చుట్టపు చూపుగా చూసేస్తాను వాళ్ళని బ్రతికున్నారో లేదో తెలియదు అంటే టైం అయిపోయింది. సరే, మోషే ఇలా అబద్ధాలు మొదలుపెట్టాడు. ఈ అబద్ధాల పరంపర ఇవన్నీ ఎక్కడికి దారి తీసి నేను చెప్తాను. మొట్టమొదటిగా కర్ణాక సుగ్న గారు మైండ్లో బాగా ఫిక్స్ అయ్యారు. అదేంటంటే ఒక్కదానికి కూడా సమాధానం చెప్పకూడదు, నేను ఎంత ప్రశ్నించినా చెప్పకూడదని ఫిక్స్ అయినట్టున్నాడు. కాబట్టి ఏమన్నా అంటే సంబంధం లేనటువంటి విషయాలు సైంటిఫిక్ విషయాలు తీసుకొచ్చాడు అని అన్నాడు. మన టైటిల్ ఏంటంటే బైబుల్ దైవ గ్రంథమా అని. బైబుల్ దైవ గ్రంథమా అన్నప్పుడు అది నేను చెప్పినటువంటి లక్షణాలంటికి ఒబే చేయాలి. అందులో ఉన్నటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ అనేవి ఇప్పుడు ఉన్నటువంటి సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్తో
ఏకీభవించాలి, లేకపోతే అది దైవ గ్రంథం కాదు అనేది నేను ముందు చెప్పి మరీ చెప్పాను. కానీ సంబంధం లేదంటారేంటి అంటే ఏమంటారు భూమిని ఏదో గుర్రం మోస్తుంది, ఏనుగు మోస్తుంది, లేకపోతే ఇంకోటి అంటే అది సైంటిఫిక్ కాదమ్మా. కాబట్టి బైబిల్ భూమిని దేవుడు శూన్యాలు వేలాడదీసని రాశాడు, సైంటిఫిక్ సరిపోతుందంటే ఇప్పుడు వచ్చిన సైన్స్ని అప్పట్లో ఎలా చెప్పగలిగారు. కాబట్టి దైవ గ్రంథం దేవుడు మాత్రమే చెప్పి ఉండాలని నేను చెప్పినటువంటి ఈ చిన్న లాజిక్ కూడా మీకు అర్థం కాకపోతే నన్ను ఏం చేయమంటారు చెప్పండి. తర్వాత సింబాలిక్ అని పైన రాయాలి అని మీరు అన్నారు. సింబాలిక్ అని పైన రాయాలని అంటే మీరు నాకు తెలిసి 6th క్లాస్లో బ్రదర్ మనం చదువుతాం కదా, రూపక అలంకారము, అతిశయోక్తి అలంకారము, అలంకారం మనం 6th క్లాస్లో చదివాం. మనం ఏదైనా ఒక వచనం చదువుతున్నప్పుడు అది ఏ అలంకారంలో ఉందనే 6th క్లాస్లో మనకు నేర్పిస్తారు. ప్రతి చోట ఒక రచయిత ఇది ఫలానా అలంకారం అని రాయడు. అక్కడ మనం 6th చదివి ఉంటే అది ఫలానా అలంకారంలో ఉంది, ఆ నగరంలోని మేడలు ఆకాశాన్ని అంటుతున్నాయి అని అతిశయోక్తి అలంకారం అని మనం చదువుకున్నాం కదా. ఇలాంటిది ఏదన్నా చెప్పినప్పుడు ఓహో ఇది అతిశయోక్తి అలంకారం అని మనం కామన్ సెన్స్తో ఆలోచించాలి, కానీ అక్కడ సింబాలిక్ అని రాయాలి. అసలు ఏం మాట్లాడుతున్నారు కర్నాటక సుగ్నగర్? తర్వాత నేను హోషే దగ్గరికి వెళ్తాను, ఇంకో దగ్గర ఎక్కడికైనా వెళ్ళండి. అయితే అంతకంటే ముందు సత్యం ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు ఆగలేదు అన్నది నా ప్రశ్న. మీరు వెళ్ళొద్దని కాదు నేను చెప్పింది, ఇక్కడ సత్యం ఉంది కదా, ఎందుకు అంత దూరం వెళ్తున్నారు అని నేను అన్నాను. తర్వాత ఏంటంటే దహన బలి అంటే వంట కాదా అనేటట్టుగా మీరు కామెడీ చేస్తారు. దహన బలి అంటే వంట కాదు బ్రదర్, అది బలిపీఠం మీద దహించేది, బలిపీఠం మీద బూడిదయ్యేంతవరకు దహించేదని వంట అని మీరు అంటారేమో, మేము అనవు అది దాన్ని దహన బలి అని అంటాం. అందులో మసాలాలు వేసి మనుషులు తింటుంది, దేవునికి సింబాలిక్గా అర్పిస్తారు, బూడిద అవుతుంది. ఆ బూడిద కూడా ఎక్కడ పడేయాలో ఎలా పడేయాలో కూడా చెప్పాడు. మరి అది వంట అంటారా, బూడిదని తింటారేంటి మీరు? తర్వాత బలులు ఎందుకు అని 27:20 నేను చూపెడితే మీరేమన్నట్టు బొంకుతున్నాడు అని అన్నాడు. అది బొంకడం కాదు, బలి యొక్క ఉద్దేశాన్ని చెబుతున్నాడు. మొదట నేను బలి ఇవ్వలేదు, తర్వాత వాళ్ళు పాపం చేస్తే బలి ఇవ్వాల్సి వచ్చింది. ఉదాహరణకి ఏదైనా తట్లో ఆ పండు మీరు తినొద్దు అని చెప్పాడు, తింటే చస్తారని చెప్పాడు. వాళ్ళు తిన్నారు, తినిన తర్వాత దిగంబరత్వం కనిపించింది. ఇప్పుడు ఏం చేయాలి దేవుడు? వారి అంజూరు ఆకుడు కచ్చరాలు చేసుకుని ఉంటే దాన్ని తీసి చర్మం చొక్కే తొడిగించాడు. అంటే దేవుని ప్రణాళిక ఏంటి? వాళ్ళు దేవుడు చేసినట్టు విధంగా ఉండాలి, కానీ వాళ్ళు పాపం చేసిన తర్వాత వాళ్ళు మానాన్ని కప్పడానికి చర్మం చొక్కలు తొడిగించాడు. ఇది సీక్వెన్స్. అలాగే ఆయన బలి ఇవ్వలే, నా మాట వినండి అని చెప్పాడు. అయితే వాళ్ళు వినలేదు కాబట్టి పాపానికి ప్రాయశ్చిత్తం కోసం బలి అనేదాన్ని ఇచ్చాడని చెప్పాను. ఇందులో బొంకేదేముండదు. తర్వాత మీరు ఏమన్నారంటే ఇది చెబుతూ నాకు తెలియదు బైబిల్ మీరు చెప్పాలి, పాస్టర్లు చెప్పాలి అనేటట్టు మీరు అన్నారు. అదే కదా నేను ఎప్పటి నుంచి ఒత్తుకుంటుంది. మరి మీకు తెలియకుండా పుస్తకాన్ని ఎందుకు రాశారు? నాకు తెలియదు మరి మీరు చెప్పాలి, నాకు తెలియదు అని అన్నారు. మీకు తెలియదనే ఇలాంటి పుస్తకాలు రాయొద్దని సభాముఖంగా మిమ్మల్ని 2 చేతులు నమస్కారం పెడతాయి. ఇలా రాయకండి, మీకు తెలియదు నిజంగానే, మేము చెబుతాం, చెప్పేంత వరకు వెయిట్ చేయండి. అంతేగాని ఇలాంటి పుస్తకాలు రాసి లేని పనివన్నీ ఎందుకు అబద్ధాలు సమాజంలో మీరు తిప్పుతున్నారు. తర్వాత యేసు అబద్ధం చెప్పాడంటే ధర్మశాస్త్రం కొట్టేయడానికి రాలేదు, అబద్ధం చెప్పాడంట. మరి ఎక్కడుంది ఆ రెఫరెన్స్? యేసు అబద్ధం చెప్పాడని? ఎందుకంటే భయం వేసి అబద్ధం చెప్పాడంట. అది ఎక్కడుంది ఒకసారి ఆ రెఫరెన్స్ చెప్పండి కర్ణాకర్ సుంగ గారు. యేసు ప్రభు కాదు అబద్ధం చెప్పేది, మీరు అబద్ధం చెప్తారు. ఎందుకు చెప్తారో నాకు అర్థం కావట్లేదు. తర్వాత ఇష్టం పోయిన ఎడల అని మీరు అన్నారు కదా, అంటే నేను అడిగింది అక్షరాలు కాదు, ఇష్టం అనే దాన్ని. అక్కడ మీరేమన్నారు? పరిత్యాగ పత్రిక ఇవ్వాలంటే ఇష్టం లేకపోతే ఇవ్వచ్చు అని మీరు స్టేట్మెంట్ ఇచ్చారు. అందుకు నేనేమన్నానంటే ఇష్టం లేకపోతే కాదు, మానభంగ సూచన కనిపించినప్పుడు అనేది నేను చెప్పాను. లేదు ఇష్టం అనే దాన్ని చూపెడతాను, మీరు అక్షరాలు మాత్రం ఎదుర్కొంటారు. ఏంటి చిన్నపిల్లల లాజిక్ ఇది? నేను అన్నది మీరు ఏమన్నారు? పరిత్యాగ పత్రిక ఇష్టం లేకపోతే ఇవ్వచ్చు అన్నారు. కాదు, మానభంగ సూచన. ఒక్కసారి మానభంగ సూచన కనబడితే ఇష్టం ఉంటుంది. ఏంటి మానభంగ సూచన కనిపించినా సరే ఇష్టం ఉంటే మాత్రం వాడిని ఇంకా ఏమనాలో నాకైతే తెలియదు, ఇంక గొప్పవాడు అవుతాడు. తర్వాత ఏమంటారు ఇక్కడ నంబర్స్లో సంఖ్యాకాండంలో ఆ నీళ్లు దాపించేటి ప్రత్యక్ష కూడా నీళ్లు దాపించేది, తర్వాత కన్యాత్వ లక్షణాలు, ఈ 3 వేరు అని అంటున్నారు. ఆ 3 వేరు అని ఎలా చెబుతున్నారు? ఒక చోట మానభంగ సూచన కనబడినప్పుడు అన్నప్పుడు, ఇంకో చోట దానికి భార్య విషయంలో రోషం వచ్చినప్పుడు ఆ స్త్రీని ఎక్కడికి తీసుకొని రావాలి? ప్రత్యక్ష గుడారానికి తీసుకొని రావాలి అని చెప్పిన తర్వాత ఇది వేరు అది వేరు, మీరే ఎంక్వైరీ లేదన్నారు, ఎంక్వైరీ చూపించాను. తర్వాత భార్య మీద అనుమానం వచ్చినప్పుడు అప్పుడు తల్లిదండ్రులు ఆ రోజు పరిచినటువంటి బట్టను తీసుకొని రావాలి అనేది రాయబడితే అది వేరు ఇది వేరు. మరి ఏది వేరు కూడా ఎలా చెప్తారు మీరు అసలు? ఇప్పుడు బైబిల్ అంతా ఆ చివరి నుంచి ఈ చివరి దాకా ఇట్స్ అ యూనిఫైడ్ స్టోరీ, ఒకే చరిత్రది. అలాంటప్పుడు దాన్ని పట్టుకొచ్చి ఇది వేరు అది వేరు మీరేమైనా థియాలజీ చేశారా? బైబిల్ ఏమైనా స్కాలరా? మీరేమైనా అది వేరు లెట్ మీ ఫినిష్. అది వేరు ఇది వేరు అని చెప్పాలంటే యు మస్ట్ బి థియాలజియన్ ఆర్ హిస్టోరియన్ ఆర్ ఫిలాసఫర్, ఏదో ఉండాలి మీకు. అసలు ఏమీ లేకుండా ఇలాంటి పుస్తకాన్ని రాసి అది వేరు ఇది వేరు అంటే ఏంటి మీ ప్రామాణికత? నాకు తెలియగడుగుతాను. తర్వాత సంబంధం లేదంటే మూడు సంబంధాలు అంటే ఏంటి సంబంధం లేదు? కానీ మానభంగ సూచన, తర్వాత అవన్నీ తీసుకొని రావాలి, తర్వాత తల్లిదండ్రులు ప్రూవ్ చేయాలి. ఇంత లాజికల్గా ఇంత సీక్వెన్స్ ఉంటే సంబంధం లేదని ఎలా మాట్లాడతారు? తర్వాత
మలాకీలో విచ్చలవిడిగా ఏమంటారు విడాకులు ఇచ్చేస్తున్నారు, దీన్ని బట్టి ఇస్తున్నారు అనేది ఇక్కడ చూపించారు. ఇలాంటి సందర్భం బైబిల్లో లేదన్నారు. ఇక మీరు చూడండి బ్రదర్, ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయం 10వ వచనం నుంచి ఎందుకు మలాకీ గ్రంథంలో భార్యకు విడాకులు ఇవ్వడం వల్ల నాకు నచ్చని పని అని దేవుడు చెప్పాడు అంటే, ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం నుంచి నేను చదివినిపిస్తాను చూడండి. అంటే ఎక్కడుంది ఇలాంటి సందర్భం అన్నారు అంటే ఇది కూడా తెలుదా మీకు? 10వ వచనం నుంచి, అప్పుడు యాజకుడైన ఎజ్రా లేచి వారితో ఇట్లా, నేను మీరు ఆజ్ఞను మీరి అన్య స్త్రీలను పెళ్లి చేసుకుని ఇశ్రాయేలీల అపరాధమును ఎక్కువ చేసేతరి. అంటే ముందు అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నారు, అపరాధం ఎక్కువైపోయింది. కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా మీ పాపను ఒప్పుకొని ఆయన చిత్తానుసారంగా నడుచుకున్నట్టు సిద్ధపడి దేశపు జనులు అన్య స్త్రీలను విసర్జించి మిమ్మును మీరు ప్రత్యేకపరుచుకుని ఉండుడి. ఇలా మొత్తం మనం చదువుకుంటూ పోతే ఈ మొత్తం లిస్ట్ అంతా అదే. అలా విడాకులు ఇచ్చారు. ఆ విడాకులు ఇస్తే ఇప్పుడు మలాకి వచ్చాడు. ఎజ్రా గ్రంథము, నెహెమ్యా గ్రంథము, మలాకి, జఫన్యా, జకర్యా ఇవన్నీ సమకాలీకులు అని తెలుసు కదా. కాబట్టి దీనిని మలాకి ఎందుకు భార్యకు పరిత్యాగ పత్రిక ఇస్తున్నారు? దేవుడికి నచ్చదు. ఎందుకంటే దేవుడు చేసింది వారిద్దరూ ఏక శరీరమై ఉంటారు అని దేవుడు చెప్పినప్పుడు ఆ దేవుని ఆజ్ఞ ఎందుకు అతిక్రమిస్తున్నారని అక్కడ మలాకి చెప్పాడు. ఇలాంటి సందర్భం బైబిల్లో లేనే లేదని అంటే మీకు కనిపించినంత మాత్రం చేత బైబిల్లో లేనట్ట. అంటే మీరు తీసుకున్నటువంటి బైబిల్ అది మీరు చేస్తారు. ఆ తర్వాత పాపం చేసి పాపం చేసే వాళ్ళని వెళ్ళగొట్టడం ఎంత దుర్మార్గం అనేటట్టుగా మీరు మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడతారని ముందు చెప్పారు. ఏమని? దేవుడికి ఉండే లక్షణాల్లో హీ మస్ట్ బి జస్టిస్, గాడ్ ఆఫ్ జస్టిస్ అయి ఉండాలి. జస్టిస్ అంటే న్యాయవంతుడై ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే హోలీ, పరిశుద్ధుడై ఉండాలి. ఆయన పరిశుద్ధుడైతే, ఆయన న్యాయవంతుడైతే ఆయన పరిశుద్ధతకు వ్యతిరేకంగా ఉన్నదాన్ని, ఆయన న్యాయానికి వ్యతిరేకంగా ఉన్నదాన్ని వెళ్ళగొడతాడు. వెళ్ళగట్టకపోతే ఆయన అసలు దేవుడే కాదు. అందుకే నేను అన్ని లక్షణాలు ముందు చెప్పాను. మీరు టాపిక్ లేదని మాట్లాడుతున్నాను అంటే దేవుడికి ఉన్న లక్షణాలు మొదట చెప్పాను మీకు అర్థం కావడానికి. తర్వాత ఇశ్రాయేలులకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన కేవలం ఇశ్రాయేలులకే, వాళ్ళకే ఇచ్చినప్పుడు మిగతా వాళ్ళని ఎందుకు ఆయన శిక్షిస్తాడు? కనీసం వాళ్ళు పట్టించుకోలేదు కదా. ఒక అద్భుతమైన మాట మీరు మాట్లాడారు. అంటే విన్న వాళ్ళ హృదయం కరిగిపోయేటట్టుగా మీరు ఏదో మాట్లాడారు. అంటే వాళ్ళకి ఏమీ ఇవ్వలేదు, అసలు వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళు ఎలా శిక్షిస్తాడని. అంటే మిగతా జనాంగానికి దేవుడి గురించి తెలియదా? నోవహుకి షేము, హాము, యాపెతు 3 కుమారులు. షేము నుంచి వచ్చినటువంటి వరుస ప్రభువైన యేసుక్రీస్తు వరుస. మరి యాపెతు, హాము వీళ్ళిద్దరు ఎవరు? ఇంతకీ నోవా సంతానం కదా. అంటే నోవహులో ఏ లక్షణాలు ఉన్నాయో 3 బిడ్డలకు రావాలి కదా. నోవాహుతో దేవుడు మాట్లాడాడు, నోవాహు ఓడను కట్టాడు, జలప్రలయం వచ్చింది. 3 బిడ్డలకు రావాలి కదా, 3 కోడలకు రావాలి కదా, భార్యకి రావాలి కదా. అందులో షేము నుంచి వచ్చినటువంటి వరుస ఇశ్రాయేలు అయితే మిగిలినటువంటి వాళ్ళు నోవా సంతానమే కదా. వీళ్ళే కదా బాబేలు గోపురం దగ్గర బాబేలు కట్టింది. ఎందుకు కట్టారు? వాళ్ళు దేవుడి మీద తిరుగుబాటు చేసి మనము పేరు సంపాదించుకుందాం. వీళ్ళేంటి పేరు సంపాదించుకునే? దేవుడు సృష్టిని చేస్తే దేవుడు విస్తరించండి అంటే లేదు, అందరూ ఒకే దగ్గరకు వచ్చి పేరు సంపాదించుకుందాం అని వీళ్ళు ఆ బాబేలు గోపురం కడితే అక్కడ చెదరగొట్టాడు. అంటే దేవుడు తెలుసు వాళ్ళకి. తర్వాత మీరు ఇలా మాట్లాడతారనే చూడండి, రోమిలు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు అంటే మిగతా వాళ్ళకి ధర్మశాస్త్రం తెలుసు, ఒక ఇశ్రాయేల్కి అనేటట్టుగా మీరు మాట్లాడారు. ఇక్కడ చూడండి 18 నుంచి చదివి వినిపిస్తారు. 1వ అధ్యాయం 18 రోమిలు రాసిన పత్రిక. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, అంటే సత్యం తెలుసు వీళ్ళకి కానీ అడ్డగిస్తున్నారు. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుతున్నది. ఎందుకనగా దేవుని గురించి తెలియ శక్యమైనది ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరిచను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు, దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులు ఆలోచించడం వల్ల తేటపడుతున్నారు. కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. మాకు దేవుడు తెలియదనే దానికి లేదు, నిరుత్తరులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగియు ఆయన దేవునిగా మహింపరచలేదు, కృతజ్ఞతలు చెల్లింపలేను కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయం అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనచ్చు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడుకు దేవుని మహిమను క్షయముకు మనుషులకు, పక్షులకు, చతుస్పాద జంతువులకు, పురుగులకు ప్రతిమా స్వరూపంగా మార్చరే. దేవుడు తెలుసని చెప్తున్నాడు ఎవరికి? రోమిలకు పత్రిక రాస్తూ. అయితే మరి ఇశ్రాయేలు తెలియదు కదా, చుట్టుపక్కల తెలియదు కదంటే మరి నహూము అనే ప్రవక్త ఎవరికి ప్రవచించాడు? కరుణాకర్ గారు చెప్పగలుగుతారా? నహూము అనే ప్రవక్త ఎవరు ప్రవచించాడు? ఓబద్య ఎవరు ప్రవచించాడు? యోనా ఎవరు ప్రవచించాడు? యెషయా కానీ, ఇర్మియా కానీ, యెహెజ్కేలు కానీ పదే తూర్కి ఎందుకు ప్రకటించాడు? సీదోనికి ఎందుకు ప్రకటించాడు? యాగుప్తుకి ఎందుకు ప్రకటించాడు? అషూర్కి ఎందుకు ప్రకటించాడు? ఆనాటి ఫిలిస్తీన్లకి, గాజాకి వీళ్ళందరికీ ఎందుకు ప్రకటించాడు? అంటే వాళ్ళకందరికీ తెలియదు అనమాట. అసలు యెషయా తాను బట్టలు లేకుండా ఎందుకు అష్టోదులో తిరగాల్సి వచ్చింది ఆయన? మీరు ఈ విధంగా చెరబట్టుకొని వెళ్ళిపోతారని కదా. అంటే బైబిల్లో దేవుడు చాలా స్పష్టంగా ప్రతి ప్రాంతానికి ప్రవక్తలు పంపిస్తే అందరికి తెలియజేస్తే వాళ్ళకి తెలియదంట దేవుడు అన్యాయంగా చంపేశాడంట. ఎంత కరుణా హృదయం వచ్చేసింది మీకు అసలు. అంటే బైబిల్ చదివే విధానం తెలియక. తర్వాత ఇక్కడ చూడండి, మోషే మామకంట అబద్ధం చెప్పి వెళ్ళిపోయాడంట.
అబద్ధం చెప్పి వెళ్ళిపోయాడంట. ఎక్కడుంది ఆయన అబద్ధం చెప్పాడని ఎక్కడుంది అసలు నాకు తెలియకడుగుతాను. నా స్వజాతి వాళ్ళు బ్రతికున్నారా లేదు చూసి వస్తానంటే అది అబద్ధం అవుతుందా? అబద్ధం అవుతుందా? ఏమంటే కరుణాకర్ గారు బాగున్నారంటే దాని అర్థం ఏంటి? అంటే నాకు ఎయిడ్స్ ఉందా అని మీరంటే వెటకారం కాదు, అలా కాదు. బాగున్నారా అంటే మిమ్మల్ని యోగక్షేమాలు పలకరిస్తున్నాను అంతే. వాళ్ళు బ్రతికున్నారా లేదా అంటే వాళ్ళు చూడాలనిపించింది. ఇప్పుడు నెహమ్యా ఉన్నాడు, రాజు దగ్గరకు వచ్చాడు, ఏంటి ముఖంలో పెట్టావంటే నా పితరుల సమాధులు ఉండేటువంటి పట్టణం ప్రాకారాలు పడిపోయింటే నేను ఎలాగ ఉండాలి అన్నాడు. అంటే ఆ మొత్తమైన సమాధులు ఉన్నాయి, మనుషులు లేరు అక్కడ. అంటే సమాధులు కట్టడానికి వచ్చాడు కాదు, మనుషులు కట్టడానికి వచ్చాడు. అంటే ఒక విషయం చెప్తూ ఉన్నప్పుడు అది ఏ విధానం చెప్పకూడదు మీకు అర్థం కాదు. తర్వాత మోషే వేగుల వారిని పంపించాడు. అంటే వేగుల వారిని పంపించి ఆ దేశం ఎలాంటిదో, మనుషులు ఎలాంటిదో, పంటలు ఎలాంటిదో ఇవన్నీ చూడమన్నాడు. అంటే మోషేకి తెలియదు, మోషే పంపించిన దేవుడు కూడా తెలియదు, ఆయన సర్వశక్తిమంతుడు ఎలా అవుతాడు అనేట్టుగా మీరు మాట్లాడారు. అంటే బైబిల్ చదవడం తెలియదు బ్రదర్. ద్వితీయోపదేశకాండం మొదటి అధ్యాయం 20 వచనం చూడండి. అప్పుడు నేను, అంటే మోషే, అప్పుడు నేను మన దేవుడైన యెహోవా మనకిచ్చుచున్న అమోరియల మన్యములకు వచ్చి ఉన్నాం. ఇదిగో నీ దేవుడైన యెహోవా ఈ దేశం నీకు అప్పగించెను, ఇచ్చేశాడు. నీ పితరుల దేవుడైన యెహోవా నీతో సెలవిచ్చినట్లు దాన్ని స్వాధీనపరుచుకునుము, భయపడకుము, అధైర్యపడకుము అన్నితో చెప్పేశాడు. స్వాధీనపరచుకో, భయపడద్దని. అయితే 22వ వచనం చూడండి. అప్పుడు మీరందరూ నా యొద్దకు వచ్చి మనకంటే ముందుగా మనుషులు పంపుదము, వారు మన కొరకు ఆ దేశము వేగు చూసి తిరిగి వచ్చి అందులోనికి మనం వెళ్ళవలసిన త్రోవను గురించి, మనం చేరవలసిన పురముల గురించి మనకు వర్తమానం చెప్పుదురు అంటేనే. ఎవరు చెప్పింది వేగులు మనం పంపించమని? దేవుడుగా చెప్పింది. దేవుడు ఏమని చెప్పాడు? 21, ఇదిగో నీ దేవుడైన యెహోవా ఈ దేశం నీకు అప్పగించెను, పాస్ట్ నుంచి ఇచ్చేసాడు ఎప్పుడో. నీ పితరుల దేవుడైన యెహోవా నీతో సెలవిచ్చినట్లు దాన్ని స్వాధీనపరుచుకునుము, భయపడకుము, అధైర్యపడకుము నీతో చెప్పితని. అప్పుడు మీరందరూ నా యొద్దకు వచ్చి మనకంటే ముందుగా మనుషులు పంపుదాం. వాళ్ళ మాటని పట్టించుకొని సరే మీ మాట ప్రకారంగా పంపిస్తున్నాను పంపించారు తప్ప దేవుడికి తెలియదు, మోషకి తెలియదు. అది కాదు విషయం ఇక్కడ. ఇకపోతే సామెతలు రాయబడింది ఏంటంటే యుద్ధ దినమునకు గుర్రమును ఆయత్తపరచడం కద్దు, అయితే రక్షణ యెహోవా ఆధీనము. యుద్ధ దినమునకు గుర్రాన్ని ఆయత్తపరచడం కద్దు అంటే ఆచారం, పద్ధతి. నేను ఒక రాజునైనప్పుడు యుద్ధం వచ్చినప్పుడు గుర్రాన్ని సిద్ధపరచాలి, రథాలను సిద్ధపరచాలి, ఆయుధాలను సిద్ధపరచాలి, వస్తువుల్ని, ఆహారాన్ని అంతా సిద్ధపరచాలి. అయితే రక్షణ యెహోవా ఆధీనము అని బైబిల్ చెప్పింది. కాబట్టి మోషే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తున్నాడు కాబట్టి ఈ లౌకికమైనటువంటి విధానాలు ఉంటాయి, వాటిని మోషే పాటిస్తాడు. అంత మాత్రం దేవుడు తెలియదనా? అంటే దేవుడు తెలియకుండా ఎర్ర సముద్రం దాటించుకొచ్చాడా? ఇకపోతే మీరు ఏమన్నారు అంటే యెహోవా ఎర్ర సముద్రాన్ని చీల్చాడన్న పచ్చబద్ధం అన్నారు మీరు. అసలు ప్రూఫ్ ఏంటి? ఊరికే ఇక్కడ కూర్చొని పచ్చబద్ధం ఊదరు కొడుతున్నారు అని అంటే అదేనా ప్రూఫ్? అంటే మీ మాటే వేదవాక. ఎర్ర సముద్రాన్ని దేవుడు చీల్చలేదని దానికి ప్రూఫ్ ఏంటి? లేదు ఇంకా ఉంది, ఇంకా 4 నిమిషాలు నాకు పెట్టుకున్నాను ఇక్కడ. యెహోవా ఎర్ర సముద్రాన్ని చీల్చలేదానికి ప్రూఫ్ ఏంటి అనేది మీరు చూపించకుండా పచ్చబద్ధం అంటే పచ్చబద్ధం అనే మాట కాదు ప్రూఫ్. చూపించు, ఎవిడెన్స్ చూపించు. తర్వాత మీరు ఈ పుస్తకంలో రాస్తారు ఎలాగోలా మోషే వారిని తీసుకొచ్చేసాడు ఇటు వైపు. అదేంటి ఎర్ర సముద్రాన్ని దాటించడం అంత పెద్ద ఘట్టాన్ని ఎలాగోలా తీసుకొచ్చేసాడు యువతలకి అంటే పుట్టుకొని ఇలా దాటేశారేంటి? అదేమైనా అంటే ఈ పుస్తకంలో ఎలా రాశారంటే కరుణాకర్ గారు మీరు ఏదో ఎలాగోలా చేసి యువతలు తీసుకొచ్చేసాడు. అదేమైనా పిల్లకాలం అనుకున్నారా? ఏమనుకున్నారు? ఎలాగోలా ఎలా వచ్చేస్తారు? ఎర్ర సముద్రం దాటం అంటే హిస్టారికల్ ఈవెంట్, అది మిరాకులస్ ఈవెంట్, అది దాన్ని మీరు ప్రూవ్ చేయాలి తప్పని. హిస్టారికల్గా, ఆర్కియాలజికల్గా, సైంటిఫిక్గా అది ఇంపాసిబుల్ అని ప్రూవ్ చేయాలి. అంతేగాని ఊరికే పచ్చబద్ధం అంటే అది మీరు పచ్చబద్ధం చెప్పినట్టు అవుతుంది కానీ బైబిల్ ఉన్నది పచ్చబద్ధంగా. తర్వాత ఫరోకి 3 రోజులు వెళ్ళి బలర్పిస్తామని అబద్ధం చెప్పారంట. అక్కడ అబద్ధం చెప్పారని ఉందా? ఫరో హృదయ కాఠిన్యం అక్కడ పరీక్షించబడ్డానికి ముందే దేవుడు చెప్పాడు, మీరు వెళ్తారు, అడుగుతారు, ఫరో అనుమతించడు అని పదే చెప్పిన తర్వాత అక్కడ వెళ్ళారు. అక్కడ 3 రోజులు బలర్పిస్తాం అని కన్నెగరేశాడు. అదేమన్నా అబద్ధమా? అక్కడ రాయబడిందా? మోషే అబద్ధం చెప్పాడు, దేవుడు అబద్ధం చెప్పించాడు ఏమన్నా ఉందా? మీరు సృష్టించి మీరు అబద్ధాలు చెప్తున్నారు ఇక్కడ. తర్వాత ఇక్కడ రాయబడింది ఏంటంటే మోషే మామకు అబద్ధం చెప్పాడు. అసలు మీరెందుకని ఇన్ని అబద్ధాలు చెప్తున్నారు? జస్ట్ చుట్టపు చూపుగా వెళ్ళొస్తా అన్నాడంట. ఇంకా నేను పిక్నిక్ వెళ్ళొస్తా అని చెప్పాడు అని అనలేదు. కాబట్టి 14 నిమిషాలు బ్రదర్ మీరు అడిగినవన్నీ అయిపోయింది. నేను మొదటి రౌండ్ నుంచి పదే అడుగుతున్నాను, మీరు మాత్రం కంకణం కట్టు కూర్చున్నారు. నేను ఒకదానికి కూడా సమాధానం చెప్పాను అని కూర్చున్నారు. నేను మొదటి నుంచి అడిగినటువంటి వాటికి సమాధానం చెప్పగలరని ఆశిస్తున్నాను. 14 నిమిషాల 47 సెకండ్లు. ఓకే, ఇంకా 3 మిగల పెట్టేశాను, తర్వాత పట్టుకుంటాను. ఓకే, ఇంకా 2 నిమిషాలు. ఓకే, మీరు చెప్పండి. సూచన చేయాలండి మీకు. చెప్పండి. ఇందాక మాట్లాడుకున్న 4వ అంశం ఒకటి వ్యక్తిగత దూషణలు, పరుష పదజాలం వాడొద్దు అని. కానీ మీరు రిపీటెడ్గా ఇందాకటి నుంచి
మీకు థియాలజీ చేశారా అని ఒక క్వశ్చన్, ప్లస్ నెక్స్ట్ మీరు చెప్తాను వినండి, బైబుల్ చదవటం తెలియదు అంటూ స్టేట్మెంట్స్ పాస్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఆయనకి బైబుల్ చదవటం తెలియదు అని, లేకపోతే ఆయన థియాలజీ చేశారని మీరు డిబేట్కి ముందే అనుకున్నప్పుడు మాట్లాడుకోవాల్సింది, అలా చేసిన వాళ్ళతోనే కూర్చుంటానని చెప్పాల్సింది. ఇక్కడ కూర్చొని అటువంటి స్టేట్మెంట్స్ పాస్ చేస్తూ ఉంటే మధ్యలో నేను చూస్తా కూర్చోకూడదు కదా. నా లలితన మీరు అన్నది నిజమే. ఒక కాషన్ తీసుకోండి. ఓకే, ఈసారి రిపీట్ కాదన్నా, ఈసారి రిపీట్ కాదు. అలాగే ఇది పచ్చి అబద్ధం, ఇది పచ్చి అబద్ధం అన్నప్పుడు ఆయన కూడా మీరు చెప్పండి. బుక్ గురించి మాట్లాడుతున్నాను అలా కాదు, నేను చెప్తాను. నేను సబ్జెక్ట్ గురించి మాట్లాడేటప్పుడు ఆయన చెప్పింది అబద్ధం అయితే మీరు చెప్పింది అబద్ధం అనండి. ఓకే ఓకే బైబిల్ చదవటం చేత కదా, మీరు థియాలజీ చేశారు, ఎట్లాంటి క్వశ్చన్స్ ఎందుకు అంటారు? ఓకే ఓకే అన్న, మంచిదన్న, నేను కట్టుబడుతున్నాను మీరు చెప్పిన దానికి, ఇంకా రిపీట్ కాదు. ఓకే, చాలా అద్భుతమైన పాయింట్స్ ఇచ్చారు ఈ రౌండ్. నాకు ఒక 5 నిమిషాలు అంటే ముందు రౌండ్ నేను దీన్ని తీసుకోవచ్చా? ఎందుకంటే చాలా అద్భుతమైన పాయింట్స్ ఉన్నాయి, జాగ్రత్తగా ఉన్నాయి. మోషే గూఢచారులను పంపించాడు కదా, ఇది పంపించమని చెప్పింది యెహోవా కాదంట. ఇప్పుడు బైబిల్ ఎవరు చదవలేదు అని ఇప్పుడు తెలిసిపోతుంది. చూడండి, బైబిల్ మీరు చదవలేదు అంటున్నారు కదా, మోషేకి గూఢచారులను పంపించమని యెహోవా చెప్పలేదు అని చెప్పి పాస్టర్ గారి స్టేట్మెంట్. ప్రజలు అడిగారు, ద్వితీయోపదేశకాండంలో ఎలా ఉందంటే ప్రజలే వచ్చి ఆ దేశాన్ని సంచరించి చూసుకుంటే మనం మనుషులను పంపిద్దాం అని చెప్పి ప్రజలు అడిగారు తప్ప యెహోవాకి ఆ ఐడియా అది కాదన్నారు కదా. స్ట్రైట్గా బైబిల్ ఉన్నవాళ్ళు సంఖ్యాకాండం 13వ అధ్యాయం 1 నుంచి ఎంత 13వ అధ్యాయం సంఖ్యాకాండం 13వ అధ్యాయం 1వ వచనం. యెహోవా మోషేకి ఎలాగ సెలవిచ్చాను, నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుష్యులను పంపుము. అయిపోయింది. యెహోవాది కాదన్నారు. ఇక్కడ యెహోవా స్వయంగా యెహోవా చెప్పాడు, నువ్వు మనుషులను పంపించు, ఆ దేశం ఎలా ఉందో చూడు. ఇంకా చెప్తాడు, వారు పితరుల గోత్రములో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుషుని మీరు పంపవలను, 12 మందిని పంపించండి. వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలను, మంచి సామర్థ్యం కలిగిన వాడే ఉండేవాడు. వారిలో ప్రతివాడు మోషే యెహోవా మాట విని పారాను అరణ్యము నుండి వారిని పంపాం. ఎవరు చెప్పారండి? క్లియర్ కట్గా ఎవరికి బైబిల్ తెలియదు మీరు చెప్పండి. అంటే పదే బైబిల్ చదివారా అంటున్నారు కాబట్టి నేను సమాధానం చెప్పను అంది. బైబిల్ దాటి వేరే విషయాలు, నేను బైబిల్ గురించి మాట్లాడిన దాంట్లో కూడా మీరు నూతన నిబంధన ఇంకోటి కాదు, నా ప్రయారిటీ ఇదేం చెప్తాను, దీనికి సంబంధించి నేను మాట్లాడుతున్నాను. వేరే అంశాలకి సమాధానం చెప్పి నేను ఇక్కడికి వస్తున్నానని చెప్పా, వేరే విషయాలు నేను చెప్పను. వేరే అంటే సమాధానం లేక కాదు, నేను ఆల్రెడీ చెప్పాను. మీకు శాస్త్రీయపరమైన ఆధారాలు ఉన్నాయా, ఒక చర్చ పెట్టండి, దాని మీద మాట్లాడదాం. ఈ రోజు నేను బైబిల్ దేవుడి క్యారెక్టర్ గురించి మాట్లాడుకున్నా కాబట్టి అవి నేను చెప్పను కాబట్టి నాకు తెలియదు, బైబిల్కి ఉన్నట్టు కాదు అది. ఆ అంశం గురించి ఈ రోజు నేను మాట్లాడట్లేదు. కాబట్టి క్లియర్ కట్గా గూఢచారులను పంపించమని చెప్పింది బైబిల్ దేవుడు యెహోవా. ఆయనకి తెలియదు, సర్వజ్ఞానం చెప్పారు. వీళ్ళు 40 రోజులు అడుగుల్లో కూర్చోబెట్టి మనుషులు పంపించడం ఏంటంటే నాకు అర్థం కాదు. తర్వాత ఆ 3:1 అని చెప్పారు కదా, ఇప్పుడు నేను స్ట్రైట్గా ఛాలెంజ్ చేస్తున్నాను. ద్వితీయోపదేశకాండంలో ఉన్న కన్యత్వ పరీక్ష కానీ, సంఖ్యాకాండంలో ఉన్న బురదనేల పరీక్ష కానీ, అక్కడ ఇంకొక చోట ఉన్నటువంటి పరిత్యాగ పత్రం కానీ, ఈ 3 ఒక్కటే రుజువు చేస్తే ఇప్పుడికిప్పుడే బహిరంగంగా నేను బైబిల్ గురించి తెలియదు, నేను క్షమాపణ చెప్తాను. ఛాలెంజ్ ఇది. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం చూడండి, అక్కడ కన్యత్వ పరీక్ష ఎలా ఉంటుందో. ఒకడు స్త్రీని పెళ్లి చేసుకుని ఆమెను కూడిన తరువాత ఆమెను వల్లక ఆమె మీద అవమాన క్రియలు మోపి ఆమె చెడ్డదని ప్రచురపరిచి ఈ స్త్రీని నేను పరిగ్రహించి ఈమె దగ్గరకు వచ్చినప్పుడు, ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఈమె ఎందుకు కన్యత్వం నాకు కనపడలేదని చెప్పి, కన్యత్వం ఎప్పుడు కనపడిందండి? ఫస్ట్ టైం కదా, ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కన్యత్వం కనపడలేదు. ఈ చిన్నదాని తల్లిదండ్రులు ద్వారమందున్న ఊరి పెద్దల యొద్దకు ఆ చిన్నదాని కన్యత్వ లక్షణం తీసుకుని రావాలను. జాగ్రత్తగా వినండి, చిన్నదాని తల్లిదండ్రులు ఎవరి దగ్గర తీసుకురావాలి? ఊరి పెద్దల దగ్గరికి తీసుకురావాలి. ఇక్కడ ఎవరు పంచాయతీ ఎక్కడ పెడుతున్నారు చూడండి, ఊరి పెద్దల దగ్గరికి కన్యత్వ లక్షణం తీసుకురావాలను. అప్పుడు ఆ చిన్నదాని తండ్రి, నా కుమార్తెను ఈ మనుషునికి పెళ్లి చేయగా ఇదిగో ఇతడి ఈమె నొల్లక నీ కుమార్తె ఎందు కన్యత్వం నాకు కనబడలేదనియు అవమాన క్రియలు చేసినదనియు ఆమె మీద నింద మోపెను. అయితే నా కుమార్తె కన్యత్వమునకు గుర్తులు ఇవే అని పెద్దలతో చెప్పి పట్టణపు పెద్దల ఎదుట ఆ బట్టను పరచాలి. ఫస్ట్ నైట్ జరిగిన రోజు ఏదైతే కింద బట్ట ఉంటుందో ఆ బట్ట తీసుకొచ్చి బ్లడ్, మా అమ్మాయి కన్నెపొర చిరిగింది, బ్లడ్ వచ్చిందని చెప్పి ఎంత దౌర్భాగ్యం చూడండి. తల్లిదండ్రులు కూతురు కన్యత్వ గుర్తులు తీసుకొచ్చి ఊరు పెద్దల ముందు ఇదిగో నా కూతురు కన్య అని రుజువు చేసుకోవాలి. అద్భుతమైన నీతి సూత్రాలు ప్రపంచంలో ఎక్కడా లేవు అసలు. ఇవి చూడండి జాగ్రత్తగా. ఆ బట్టలు పరిచి నా కూతురు కన్య అని చెప్పాలి, గుర్తులు చూపించాలి. అప్పుడు ఆ ఊరి పెద్దలు ఆ మనుషులు పట్టుకుని శిక్షించి 100 వెండి రూపాయలు అపరాధముగా వాని యొద్ద తీసుకుని ఆ గుర్తులు కనపడితే నువ్వు తప్పు చేసేవారని చెప్పి ఫైన్ అయ్యారు. వాడికి 100 వెండి రూపాయలు వేసి ఆ చిన్నదాని తండ్రికి ఇవ్వాలను, ఆ ఫైన్ అమౌంట్ వాళ్ళకి ఇచ్చేయాలి. ఎలాగ అతడు ఇశ్రాయేలు కన్యకను అవమానపరిచి ఉన్నాడు, అప్పుడు ఆమె అతనికి భార్య ఉండును కాబట్టి మళ్ళీ తీసుకెళ్ళిపో.
అతడు తాను బ్రతుకు దినములంటే ఆమె విడవకూడదు. అయితే ఆ మాట నిజమైన ఎడల అనగా ఆ చిన్నదాని కన్యకా లక్షణములు కనబడని ఎడల, అంటే ఆ బట్టలో రక్తపు గుర్తులు, కన్యత్వం చిరిగిన గుర్తులు కనబడని ఎడల వారు ఆమె తండ్రి ఇంటి యొద్దకు ఆమె చిన్నదాన్ని తీసుకొని రావాలను. అప్పుడు ఆమె ఊరి వారు ఆమె రాళ్లతో చావగొట్టవలను. తల్లిదండ్రుల ముందే చూడండి. ఇప్పుడు కన్యత్వ గుర్తులు అంటే సైన్స్ తెలిసిన వాళ్ళు ఎవరైనా గైనికాలజిస్టులను అడిగినా కన్నెపొర రకరకాల కారణాలతో చిరిగిపోద్ది. ఏదైనా బరువైన వస్తువులు ఎత్తినప్పుడు కానీ, ఆటలాడేటప్పుడు కానీ, శారీరక శ్రమ కలిగినప్పుడు కానీ, వేరే వేరే కారణాలతో కూడా కన్నెపొర చిరిగిపోయే అవకాశం ఉంది. సైన్స్ తెలియని బైబిల్ దేవుడు బ్లడ్ రాకపోతే వేసేయమంటున్నాడు అమ్మాయిని. అది కూడా ఎంత దారుణంగా అంటే తల్లిదండ్రుల కళ్ళ ముందు కూతురు చచ్చిపోయేదాకా రాళ్లతో కొట్టాలి. అంతకు మించిన నరకం ఇంకేదైనా ఉంటుందో చెప్పండి. తల్లిదండ్రుల కళ్ళ ముందు కని పెంచిన కూతుర్ని రాళ్లతో చచ్చిపోయేదాకా కొడతారు. ఏంటి రీజన్ ఏంటంటే బైబిల్ దేవుడికి సైన్స్ తెలియకపోవడం వల్ల. ఇది ఊరి పెద్దల దగ్గర పంచాయతీ కదండి. ఇప్పుడు సంఖ్యాకాండంలోకి వెళ్ళండి. సంఖ్యాకాండం 5వ అధ్యాయం చూడండి. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చును, నీవు ఇశ్రాయేలీయులను ఇట్లనము, ఒకని భార్య త్రోవ తప్పి వానికి ద్రోహము చేసిన, ఇది ఫస్ట్ నైట్ కాదు, ఒకని భార్య కొంతకాలం కాపురం చేసి త్రోవ తప్పి ద్రోహము చేసిన ఎడల, అనగా వేరొకడు ఆమెతో వీర్యస్ఖలనముగా శయనించిన ఎడల, ఆమె భర్తకు ఆ సంగతి తెలియబడక వాని కన్నులకు మరుగయ్యుండి ఆమె అపవిత్రపరచబడిన దనుటకు సాక్ష్యము లేకపోయినను, ఆమె పట్టుబడకపోయినను. అక్కడ కన్యత్వ పరీక్షలోనేమో బట్టను తీసుకొచ్చి సాక్ష్యాలు చూపించాలి. ఇక్కడ వీడికి సాక్ష్యం లేదు. అంటే పెళ్ళైన చాలా కాలానికి డౌట్ వచ్చింది, ఎవడో దీంతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు అని చెప్పి. అప్పుడు ఎవరితో సెక్స్ చేసిందని డౌట్ వస్తే నీకు సాక్ష్యం లేకపోయినా కూడా ఏం చేయాలి? వాని మనసులో రోషము పుట్టి అపవిత్రపరచబడి తన భార్య మీద కోపపడిన ఎడల, లేక వాని మనసులో రోషము పుట్టి అపవిత్రపరచబడిన తన భార్య మీద కోపపడిన ఎడల, ఆ పురుషుడు యాజకుని యుద్ధకు తన భార్యను తీసుకుని వచ్చి, ఇక్కడ యాజకుడు వచ్చాడు. ఈ పంచాయతీ వేరు, అక్కడ ఊరి పెద్దల పంచాయతీ, అక్కడ తల్లిదండ్రులు వస్తారు. ఇక్కడ యాజకుడి పంచాయతీ, అక్కడ కన్య, ఇక్కడ కొంతకాలం కాపురం చేసిన భార్య. ఈ రెండు ఒకటేలా అవుతాయి. చెప్తాను కానీ ఇది రెండో పాయింట్. ఇంతకుముందు యెహోవా చెప్పలేదని చూపించారు. ఇప్పుడు అసలు బైబిల్ ఆయన చదవకుండా వచ్చారా? అంత కాన్ఫిడెంట్గా ఎలా మాట్లాడుతున్నారు? ఇప్పటికే ఆర్చారు అంటే పాస్టర్ ఇంత కాన్ఫిడెంట్గా ఎలా ఉంటారు? షాక్ అవుతా ఉంటాను నేను కూడా అదే షాక్ అవుతున్నాను. పైగా నేను పుస్తకం ఎలా రాశాను అంటున్నాను. పుస్తకం రాశాను, నాలెడ్జ్ దాన్ని చదివి అర్థం చేసిన నాలెడ్జ్ మీకు లేదు. అవును. భార్యను తీసుకొచ్చి ఏం చేయాలంటే అక్కడ తీసుకొచ్చి రోషం పుట్టి ఆ పురుషుడు యాజకుని యుద్ధకు తన భార్యను తీసుకొచ్చి ఆమె విషయమై తూముడు ఎవల పిండిలో 10 వంతులు తేవలను, వాడు దాని మీద తైలం పోయకూడదు, దాని మీద సాంబ్రాణి వేయకూడదు. ఏలైనా రోష విషయమే నైవేద్యం, అనగా దోషము జ్ఞాపకం చేయటకై జ్ఞాపకార్థమైన నైవేద్యం. అప్పుడు యాజకుడు ఆమె దగ్గర తీసుకొచ్చి యెహోవా సన్నిధిని ఆమె నిలబెట్టమను. సరే, ఆయన తీసుకొచ్చి పంచాయతీ పెట్టారు అక్కడ. తర్వాత యాజకుడు మంటి కుండతో, ఎంతమంది బురదలు ఉన్నారు, బురదలు కాదనుకుంటున్నారా? చూడండి, మంటి కొండతో పరిశుద్ధమైన నీళ్లు తీసుకుని రావాలను. మరియు యాజకుడు మందిరంలో నేలనున్న ధూళి కొంచెం తీసుకుని నేలలో వేయాము. మట్టేస్తే ఏమైంది? బురద కదండి, బురద నీళ్ళు అయ్యి. తర్వాత యాజకుడు యెహోవా సన్నిధిని ఆ స్త్రీని నిలవబెట్టి ఆ స్త్రీ తల ముసుగును తీసి రోష విషయమైన నైవేద్యములనగా జ్ఞాపకార్థమైన నైవేద్యములనగా ఆమె చేతుల్లో ఉంచవలను. శాపం పొందిన చేతులను యాజకుని చేతిలో ఉండవలను. అప్పుడు యాజకుడు ఆ స్త్రీ చేత ప్రమాణం చేయించి ఆమెతో చెప్పవలసింది ఏమనగా, ఏ పురుషుడు నీతో సేనేంద్రియలను నీవు నీ భర్తకు అధీనులమైనప్పుడు నీవు తప్పిపోయి అపవిత్రమైన కార్యం చేయకపోయినను శాపము కలగజేయ చేతులను నువ్వు నిర్దోషము దమ్ముంటే నీ పాతివ్రత్యాన్ని రుజువు చేసుకో, ఈ బురద నీళ్ళు తాగని చెప్పి యాజకుడు ఆమె సవాల్ చేస్తాడు. అప్పుడేమైంది? నీవు భర్తకు అధీనురాలైనప్పుడు నీవు త్రోవ తప్పి అపవిత్రపరచబడిన ఎడల, అనగా నీ భర్తకు మారుగా వేరొక పురుషుడు నీతో కోటము చేసిన ఎడల యెహోవా నడుమును పడినట్లును నీ కడుపు ఉబ్బునట్లును యెహోవా నీ జనుల మధ్యను నిన్ను శబదములకు ప్రమాణములకు ఆస్పదముగా చేయుగాక. శాపము కలుగజేయి నీళ్లు నీ కడుపు ఉబ్బునట్లును నీ నడుము పడినట్లును చేయుటకు నీ కడుపులోనికి పోవునని చెప్పి యాజకుడు ఆ స్త్రీ చేత శబద ప్రమాణం చేయించిన తర్వాత ఆ స్త్రీ ఆమేన్ అనవలెను. తర్వాత యాజకుడు పత్రం మీద ఆ శబదమును రాసి ఆ చేతి నీళ్లతో వాటిని తుడిచి శాపము కలగజేయ ఆ చేతి నీళ్లను ఆ స్త్రీకి తాగింపవలను. శాపము కలగజేయు ఆ నీళ్లు ఆమె లోనికి చేదు పుట్టించును. మరియు యాజకుడు ఆ స్త్రీ నుండి ఆ చేతి నుండి దోష విషయమైన నైవేద్యం తీసుకుని యెహోవా సన్నిధిని ఆ నైవేద్యం అల్లాడించి బలిపీఠంతో దాన్ని తేవలను. తర్వాత యాజకుడు సరే ఆ నీళ్లు తాగించాలి. తర్వాత చూడండి 27వ వచనం, అతడు ఆమె నీళ్లు తాగించిన తర్వాత జరిగింది ఏమనగా, అపవిత్రపరచబడి తన భర్తకు ద్రోహం చేసిన ఎడల శాపం కలగజేయ ఆ నీళ్లు చేదే ఆమెలోకి చేరిన తర్వాత ఆమె కడుపు ఉబ్బును, ఆమె నడుము పడిపోవును. ఆ స్త్రీ తన జనుల మధ్య శాపములకు ఆస్పదముగా ఉన్ను. ఆ స్త్రీ అపవిత్రపరచబడక పవిత్రురాలై ఉన్న ఆమె నిర్దోషి అయి గర్భవతి యగునని చెప్పుము. ఇదన్నీ పంచాయతీ. కానీ ద్వితీయోపదేశకాండంలో ఉన్న కన్యాత్వ పరీక్ష, ఫస్ట్ నైట్ టెస్ట్, అక్కడ తల్లిదండ్రులు, ఊరి పెద్దలు,
ఇక్కడ కొంతకాలం కాపురం చేసిన తర్వాత ఆధారాలు లేకపోయినా వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది అంటే ఇక్కడ ఒక టెస్ట్. వీటిని మనం సహజంగా మూఢనమ్మకాలు అంటాం. బైబిల్ చాలా ఉన్నతమైన నీతి సూత్రాలు బోధించిన ఇవి మూఢనమ్మకాలు. బ్లడ్ రాకపోతే రాళ్లతో సావగొట్టడం, బురద నీళ్లు తాగిస్తే కడుపు రాకపోతే ఆమె వేసి వదిలిపెట్టేయడం, ఇవన్నీ ఏమంటారండి దీన్ని. తర్వాత దీనికి ఈ రెండు కాకుండా మూడోది పరిత్యాగ పత్రం, అది వేరు. ఈ మూడు అసలు డిఫరెంట్ సినారియో ఇవన్నీ కూడా. తర్వాత ఇంకొకటి, అసలు నిజంగా ఆయనకి బైబిల్ తెలియదని నేను డిక్లేర్ చేస్తున్నాను. ఎందుకంటే ఎజ్రాలో వేరే కారణాలతో ఆయన డిక్లేర్ చేశాడంట. సమయం అయిపోతుంది. సరే ఎందుకన్నా ఇప్పుడు ఎజ్రాలో భార్యను విడిచిపెట్టిన విధానం ఉంది అంటే ఈ కారణంతో కాకుండా, పరిత్యాగ పత్రం కాకుండా ఇశ్రాయేలీస్ వేరే కారణాలు ఎక్కడన్నా భార్యను వదిలిపెట్టేస్తున్నారని అడిగితే ఎజ్రాలో ఉందని చూపించారు. ఎజ్రాలో వాళ్ళు అన్ని జాతి స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. వాళ్ళని వదిలిపెట్టమని ఎజ్రా వాళ్ళని బ్లాక్మెయిల్ చేశాడు. ఎజ్రా చేశాడు అంటే ప్రవక్త చేశాడు. ప్రవక్త అంటే బైబిల్ దేవుడు. వదిలిపెట్టమని చెప్పింది ఆయనే. వాళ్ళు వదిలిపెట్టేస్తుంటే ఈయన ఆపేయడని కాదు. ఎజ్రా వచ్చి నువ్వు మీరు అన్ని జాతి స్త్రీలను ఎలా పెళ్లి చేసుకుంటారు, ఎందుకంటే ద్వితీయోపదేశ కాండంలో మోషే చెప్పాడు మీరు అన్ని జాతి స్త్రీలను పెళ్లి చేసుకోకూడదు, నీ కుమారుడికి వాడి కుమార్తె నీయకూడదు, వాడి కుమారుడిని కుమార్తె నీయకూడదు అని చెప్పి. కానీ మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఈయన పెళ్లి చేసుకున్నాడు, మీరు చేసుకోవద్దని చెప్పాడు. ఈయన కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నందుకు అహరోను మిరియాం గొడవ పడతారు. ఈయన మీద సడిగారు. ఈయన మాత్రం మరి లవ్ మ్యారేజో ఏదో నాకు తెలియదు, ఆయన పెళ్లి చేసుకున్నాడు, మీరు మాత్రం చేసుకోవద్దని మోషే చెప్పాడు. మరి ఎజ్రాకి వెళ్ళేటప్పటికి ఎజ్రా చేసుకోకూడదు కదా, మన దేవతలు మన దేవుడి కాకుండా వేరే వైపు తిప్పేస్తారని చెప్పి వాళ్ళందరినీ బెదిరిస్తే వాళ్ళు భార్య పిల్లలతో సహా వదిలిపెట్టేశారు. అంటే బైబిల్ దేవుడు చేసిన పని. మీరు ఇజ్రాయిల్ లేదు పాపం చేస్తుంటే ఆయన వచ్చి అడ్డుకున్నట్టుగా చెప్పారంటే నాకు అర్థం లేదు. అసలు ఎంత దుర్మార్గం ఇది.